సో మంచు పరవశం మామూలుగా లేదు అసలు. హవా నిజంగా చాలా చాలా వ్యూ. ఆ వ్యూ చూసిన తర్వాత అక్కడ ఆగి ఫోటోలు దిగాలనిపించింది నిజంగా. దీన్ని నిజంగా చూసి మేమైతే ఫిదా అయిపోయినాం. ఎందుకంటే మనం మేఘాల పైన అసలు వెళ్ళటం అనేది నిజంగా అద్భుతం. అసలు పక్కనే వెహికల్స్ కానీ సో అవన్నీ చూస్తూ మంచు పైన మేము ఉన్నాం అన్నమాట. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ వ్యూ మాత్రం. నిజంగా కార్లో వస్తే మాత్రం చిల్ అవుతారు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ రోడ్ మాత్రం చాలా భయంకరంగా ఉంది, ఘాట్ రోడ్ అనేది. ఏమో అనుకున్నాం కానీ అల్టిమేట్గా మాత్రం డ్రైవర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ రైన్ అనేది పడుతుండగా సో వెహికల్స్ అక్కడ 2 వెహికల్స్ కంటే ఎక్కువ పట్టవు అన్నమాట ఆ రోడ్లో. సో అవి దట్టు హెవీ వెహికల్స్ కదా అక్కడ తిరుగుతుంది. ఆ టర్నింగ్ పాయింట్స్లో కానీ అక్కడ చిన్న మిస్టేక్ ఏదైనా అయింది అంటే వెహికల్ వెళ్ళి మొత్తం లోయలో పడిందంటే ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసేదానికి కూడా ఉండదు అనమాట, అంత పెద్ద లోయలు. సో దట్టు మళ్ళీ రైన్. నిజంగా చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ అయితే కానీ ఆ రోడ్లో తోలలేరు. బై మిస్టేక్లో ఏదైనా యాక్సిడెంట్ ఇట్లా అయిందంటే కథం అంతే, ఇక మనిషి బ్రతికేదానికి ఛాన్స్ ఉండదు అనమాట కంప్లీట్గా. ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళు మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆ 2 వెహికల్స్ తిరగడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను అనమాట ఆ టైంలో. బట్ మా డ్రైవర్ మాత్రం నిజంగా చాలా బాగా డ్రైవ్ చేశారు. సో ఏదైతే రోడ్డు ఉందో ఎక్సలెంట్ ఎక్స్ట్రాడనరీగా డ్రైవ్ చేయడం జరిగింది. చాలా బాగుంది. అల్టిమేట్గా అయితే ఈ ఘాట్ రోడ్లో ప్రయాణించడం అనేది నిజంగా హ్యాపీ. మేము ఇంకా బయటికి వెళ్ళలేదన్నమాట. సో ముందు సైడ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు ఉన్నారు, నేను బ్యాక్ సైడ్ చూస్తూ ఉన్నా. సో వాట్ ఈస్ వ్యూ అని చెప్పేసి చూస్తూ ఉంటే నిజంగా అల్టిమేట్గా చాలా బాగా అనిపించింది. సో మీరు కనుక నిజంగా ఒకవేళ గోవా వెళ్ళాలనుకుంటే కార్ తీసుకొని వెళ్తే చాలా బెటర్ అబ్బా. బికాజ్ ఎందుకంటే కార్లో వెళ్తే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కొంచెం ఆపుకొని ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ సో మస్తుగా ఆ నేచర్ని సో అడ్వెంచర్ని బాగా ఫీల్ అవుతూ హ్యాపీగా ఫొటోస్ కానీ ఇంకోటి కానీ సో మంచిగా తీసుకోవచ్చు. బట్ ఏదేమైనా ఈ హిల్ ఏరియా కాబట్టి చాలా బాగుంది. దట్టు బాగా వర్షం పడటం, గ్రీనరీ బాగా ఉండటం, చెట్లు కూడా అల్టిమేట్గా. ఒకటే నేను చెప్తున్నాను మీకు, ఎవరైనా గోవా వెళ్ళాలి అనుకుంటే కార్ తీసుకొని వెళ్తే సో చాలా బాగుంటుంది. సింగిల్గా వెళ్ళడం కంటే కూడా ఒక 4-5 మెంబర్స్ ఒక యూనిటీతో ఫ్రెండ్స్ ఇలా వెళ్తే మాత్రం మస్తు ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో మీకు ఈ ఘాట్ రోడ్ ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? చాలామంది శ్రీశైలం వెళ్ళుంటారు, కర్నూలు వెళ్ళుంటారు, నంద్యాల ఇటు సైడ్ వెళ్ళిన ప్రతిసారి మీకు ఏంటంటే ఇలాంటి ఘాట్ రోడ్ తగులుతుంటాయి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. బట్ ఇక్కడ మాత్రం ఈ హిల్స్, ఆ స్నో, ఆ పైన అది వచ్చే వర్షం కానీ ఇవన్నీ అల్టిమేట్గా చాలా బాగున్నాయి. మేము వెళ్తుంటే మధ్యలో మళ్ళీ మాకు ఒక నెమళ్ళు కనిపించడం, జింకలు కనిపించడం సో ఇవి జరిగాయి అనమాట. బట్ ఏదేమైనప్పటికీ అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రం చాలా స్ట్రిక్ట్ అండ్ రూల్స్ అనేవి ఉంటాయి. దట్టు ఘాట్ రోడ్ కాబట్టి అది చాలా అది మీరు చూడొచ్చు. ఈ వెహికల్ ఏదైతే ఉందో అది ఫారెస్ట్ ఆఫీసర్ సంబంధించింది. సో అల్టిమేట్గా వెళ్తే మాత్రం అదిరిపోయే ఛాన్స్ ఉంది. సో మీరందరూ ఖచ్చితంగా గోవా రావాలి, వచ్చి ఎంజాయ్ చేయాలన్నమాట. సో సమ్మర్లో చాలామంది సమ్మర్లో వస్తుంటారు. సమ్మర్లో ఏంటి అంటే మనకి గోవా బీచ్ దగ్గర ఓకే బాగుంటుంది. సో మేము బస్సు దిగేసి మళ్ళీ ఇంకో లోకల్ బస్సు ఏదైతే ఉందో మన ద గ్రాండ్ హోటల్కి అయితే వెళ్ళాలి కాబట్టి సో మళ్ళీ కొలంగేట్ బస్సు అయితే ఎక్కేసాను. సో ఆ బస్సులో చాలా రష్గా ఉంది, వెళ్ళాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జీకే బిజినెస్ టాక్స్. సో నేను ఈరోజు గోవాలో అయితే ఉన్నాను. గోవాలో మనకి మన వెస్టీజ్ కంపెనీ ఏ హోటల్ అయితే ప్రిఫర్ చేసిందో ఆ హోటల్ దగ్గరికి వచ్చాను. ఆ హోటల్ ఏదైతే ఉందో ఆ హోటలే ద గ్రాండ్ హోటల్ అనమాట. సో దీని గురించి మీకు ఓవరాల్గా వ్యూ అయితే నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను. మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి మీ యొక్క కామెంట్స్ ఏదైతే ఉన్నాయో మీ కామెంట్స్ని కామెంట్స్ బాక్స్లో నింపేసేయండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే వెస్టేజ్ సంబంధించి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ మన ఇది గ్రో యువర్ నెట్వర్క్ అనే ఈ యొక్క ఆఫర్ ద్వారా మనం ఈ బిజినెస్ అచీవ్మెంట్ అయితే చేయగలిగాము గోవా ట్రిప్ని. ఈ విధంగా మనకు ఉంటుంది. సో లెట్స్ లోపలికి వచ్చేస్తే మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి ఓవరాల్గా రిసెప్షనిస్ట్, సో రిసెప్షన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు ఓవరాల్గా మీకు చూసారు కదా. మొత్తం లైటింగ్ అంతా సెటప్ గీటప్ అంతా బాగుంది. ఇట్లా గ్రో యువర్ నెట్వర్క్ అక్కడ కూడా ఉంది మళ్ళీ మనది. ఇలా చూసుకుంటే అయితే చూడండి ఎంత అఫీషియల్గా ఉంది, ఎంత బాగుంది. మేమైతే చాలా 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 హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం గోవాలో. సోఫాస్ కావచ్చు ఇక్కడ కూర్చునే దానికి, అండ్ అదేవిధంగా సో లైటింగ్స్ కానీ ఇక్కడ టీవీ కావచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సిస్టమ్ సంబంధించి మనకి ఈ స్టాచ్యూ, అండ్ అదేవిధంగా సో వినాయకుడికి అంతా దండం పెట్టుకోండి. సో మీకు ఏదైనా కోరుకుంటే కోరుకోండి. ఓకే, థ్యాంక్ యూ గాడ్. చూసుకున్నట్లయితే ఈ విధంగా
మనకి సెటప్ ఉంది. మనం ఇప్పుడు మన రూమ్ అయితే చూసేద్దాం. మనకైతే F12 అని చెప్పేసి మనకు ఒక రూమ్ కి అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు మన ఈ నీలమ్స్ గ్రాండ్ హోటల్లో హోటల్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో రూమ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు మా రూమ్ అయితే చూపిస్తాను. లెట్స్ మూవ్, కమ్ నాతో వచ్చేయండి. సో హోటల్ అయితే చాలా 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 బాగుంది. 7 స్టార్ హోటల్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ F అనమాట, ఇది F బ్లాక్. సో ఈ బ్లాక్లో మన రూమ్ వచ్చేసి 12వ రూమ్. డెఫినెట్గా మీరు గోవా వస్తే నీలమ్స్ హోటల్లో మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే కాస్ట్ అయితే హెవీగా ఉండొచ్చు. ఎందుకంటే మినిమం ఒక పర్సన్కి 10,000 నుంచి. సో మన రూమ్ అయితే వచ్చేసాం మనం. సో మన రూమ్ ఇదే అనమాట. సో F12 అనమాట. చూసారు కదా, మనం ఇప్పుడు మన రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఓవరాల్గా చూపిస్తా. కమ్ 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 కమ్. సో రూమ్ ఎప్పుడైనా ఈ విధంగా ఉంటుంది. మనం ఈ లాక్ని తీసేసి ఇక్కడ పెట్టినప్పుడు మనకి పవర్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి లాక్ ఏదైతే ఉందో. లెట్స్ కమ్. సో రండి, మీరు చూసినట్లయితే ఇది కూర్చోడానికి సోఫా అనమాట. సో హ్యాపీగా మనం కూర్చొని దర్జాగా ఏదైనా మనం మాట్లాడుకోవాలన్నా ఏదైనా చేయాలని కూడా. సో మనకి సోఫా ఇది టేబుల్ అనమాట. అండ్ అదేవిధంగా మనకి మినీ ఫ్రిడ్జ్. సో గోవా వచ్చిన వాళ్ళు ఎందుకంటే బీర్లు బిర్యానీలు రకరకాలుగా ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి వారి కోసం ఫ్రిడ్జ్ అనమాట, మినీ ఫ్రిడ్జ్. సో ఈ విధంగా ఉంటుంది మనకి ఆటోమేటిక్ అనమాట ఫ్రిడ్జ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మన బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాం. చూసారు కదా, సో ద లగ్జరియస్ రూమ్ అనమాట మన కోసం. సో బెడ్ అండ్ అదేవిధంగా టీవీ ఇలా చూసుకుంటూ పోతే ఫ్యాన్ అండ్ ఏసీ అండ్ కబోర్డ్ ఎలా ఉంది. సో ఎక్సలెంట్ ఉంది కదా. చాలా బెడ్ కూడా చాలా చాలా మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. పడుకుంటే మాత్రం వావ్. సో చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఛార్జింగ్ లైటింగ్స్ దీని గురించి పెద్ద చెప్పాల్సిన పని లేదు. మనకి అవుట్ సైడ్ కూర్చోడానికి వ్యూ చూసారు కదా. సో చాలా 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 ఓపెన్గా మనం పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడుకోవడానికి చైర్స్ కూడా ఉంటాయి అన్నమాట. కమ్. సో ఇలా బయటకు వచ్చేసి వెదర్ని మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది కూర్చోడానికి అనమాట సిట్టింగ్కి. దీనిలో ఏంటి అంటే మనకి వెరీ కంఫర్టబుల్గా కూర్చొని, అంటే ఈవినింగ్ టైంలో కూర్చొని నీట్గా మీరు డ్రింక్ వేసినా లేకపోతే బిర్యానీ తినాలన్నా కూడా ఇద్దరు హ్యాపీగా కూర్చొని మాట్లాడడానికి చాలా కంఫర్టబుల్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేయరు. ఈ విధంగా మనకి ఇక్కడ అనమాట. నెక్స్ట్ ఇంకోటి మనం లోపలికి వెళ్తే ఇంకా చూడాల్సిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి టీవీ ఉంది. సో టీవీ కూడా మనకి నచ్చిన విధంగా మనం టీవీని చేసుకోవచ్చు అనమాట. వైఫై కనెక్ట్ చేసుకొని హ్యాపీగా దర్జా చూడొచ్చు. సో మనకి దీంతో అవసరం లేదు. ఓకే, మీరు వచ్చేయండి. సో ఇది ఇంకో అనమాట మనకి. సో వాష్రూమ్కి 2 ways ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు ఇద్దరు యూస్ చేసుకోవాలి కదా. ఓకే, మనం ఇలా చూసినట్టయితే ఇంకా మనకి ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటి అంటే చాయ్ లవర్స్. సో చాయ్ లవర్స్కి ఏంటి అంటే ఎక్కువ చాయ్ లేకపోతే వాళ్ళకి పూట గడదు. అలాంటి వారి కోసమే సో చాయ్ చాయ్ చాయ్. సో చాయ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, మరి పాలు లేవదంటారా. సో ఇదనమాట క్రీమ్డ్. సో అమూల్ క్రీమ్ అనమాట. చూసారు కదా. సో ఇది ఒక ప్యాకెట్ ఆర్ కాఫీ ప్యాకెట్ కావచ్చు, కాఫీ వాళ్ళకి. అండ్ అదేవిధంగా షుగర్. ఇవి వేసేసుకొని మనం వచ్చిన కప్లో వాటర్ తీసేసుకొని వాటర్ని దీంట్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో వాటర్ పోసేసి మనకి ఎంత కంటెంట్లో కావాలో వేసేసుకొని దాన్ని గ్లాస్లో తీసేసుకొని హ్యాపీ ఇక్కడ పెట్టేసి జస్ట్ స్విచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి హీట్ అవుతుంది. దాన్ని తీసిన తర్వాత గ్లాస్లో పోసేసుకొని చేసేసుకోవాలి. ఓకే, సో ఇదన్నమాట. నెక్స్ట్ చూపిస్తాను మీకు, ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఓకే, ఇలా మనకి అఫీషియల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి, చిన్న చిన్న మీటింగ్స్ చేసుకోవడానికి ప్లానింగ్స్ కోసం ఇదనమాట. ఎందుకంటే నేను ల్యాప్టాప్లో వర్క్ చేసేటప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటాను. మీకు ఇంకొకటి చూపించాలి, అదేంటి అంటే ద గ్రేట్ మన యూట్యూబ్ ఛానల్. సో మనం అక్కడికి వెళ్దాం. సో మీకు అది విజువల్తో సహా చూపిస్తాను నేను. మనది ఏదైతే ఛానల్ ఉందో, మన ఛానల్ పెట్టిన ప్రధాన కారణం ఏంటి అంటే 100% ఒక బిజినెస్ మ్యాన్స్ని మనం తయారు చేయాలని ముఖ్య ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. సో చూడొచ్చు, జీకే బిజినెస్ స్టాక్స్. జీకే BUSSINESSTALKS స్టాక్స్. సో ఈ విధంగా కొడితే మనకి వస్తుంది. రీసెంట్గా స్టార్ట్ చేసాం కాబట్టి జస్ట్ 1 month అలా అవుతుంది. 189 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఎందుకంటే మంచి బయటకి స్ప్రెడ్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది. చేయడానికి ఈజీగా వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్, పాలు అమ్మేవాడు ఏం చేయాలి, ఇల్లు తిరగాలి. కానీ మందు అమ్మేవాడు వాడి దగ్గరికి వెళ్తారు.
మందు మంచిదా పాలు మంచిగా కింద మీరే కామెంట్ చేయండి, మీకు అర్థమై ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన దాంట్లో ఏంటి అంటే బిజినెస్ రిలేటెడ్ అనమాట, నాట్ ఓన్లీ వెస్టేజ్. సో ఆల్ ఓవర్గా నేను అన్ని విధాల బిజినెస్లో అయితే నేను చెప్తూ మాట్లాడుతూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీరు చూడొచ్చు ఒక లారీ డ్రైవర్ వెస్టేజ్లో ఎలా సక్సెస్ అయ్యారు, నెలకి 4.5 లక్షలు తీసుకున్నారు. ఒక సర్వసాధారణమైన వ్యక్తి నెలకి ₹1,00,000 తీసుకుంటూ 15 లక్షల కారు తీసుకున్నాడు. అండ్ అదేవిధంగా ఒక మార్ట్లో పని చేసుకునే ఆమె ఈ రోజు నెలకి ₹50,000 తీసుకుంటుంది. రమేష్ మిత్ర గారు రంజిత్ సార్ కర్మంలో పనిచేసుకున్న వ్యక్తి ఈ రోజు నెలకి 11.5 లక్షలు తీసుకుంటున్నారు. సో మా అందరికీ సో దేవుడు లాంటి వారు. సో మన ఛానల్లో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయన్నమాట. సో నా చేతుల మీదుగా ఇక్కడ సో వీడియో ప్లే చేయమంటారా? చేస్తా, చూడండి. మనకి మేజర్గా మన ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే బిజినెస్ ప్లాన్స్ని తయారు చేయాలని ముఖ్య ఉద్దేశంతో అయితే నేను ఛానల్ పెట్టాను. దయచేసి మీరు ఎవరైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిజినెస్ చేయాలి కానీ బిజినెస్ కావాలని, ఎందుకంటే నేను బిజినెస్ కోచ్ అనేది లైఫ్ కోచ్. 100% నేను మీకు ఒక పెద్ద మోటివేటర్గా కూడా నేను మీకు సో అన్ని విధాలుగా చేస్తానన్నమాట. చూడండి ఇక్కడ మనకి మీకు ఇది అడ్వర్టైజ్మెంట్ అయిపోగానే వస్తుంది. సో డెఫినెట్గా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ ఏదైతే ఉందో ఛానల్ ద్వారా ఖచ్చితంగా ఎక్కువ మంది బిజినెస్ ప్లాన్స్ తయారవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్ చేస్తే ఏముంది, జస్ట్ తక్కువ లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, బాగా హార్డ్ వర్క్ చేయాలి. బట్ బిజినెస్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ తీసుకోవచ్చు. సో చూడండి, వెల్కమ్ టు బిజినెస్ జీకే బిజినెస్ స్టాక్స్ అనమాట. సో ఇది నేనే. సో కనిపిస్తుంది కదా, రీసెంట్గా మన హన్మకొండలో సో 15 lakhs వర్త్ కార్ అనేది సో ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఇలాంటి సక్సెస్ ముందు చాలా చాలా సక్సెస్ ఉంటుంది బిజినెస్లో. దిస్ ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఈ వీడియోలో ఓవరాల్గా రూమ్ ఎలా అనిపించింది ఏంటి అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. జై హింద్. Udah, Kira. Ada apa?